హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ బేక్స్ అండ్ కుక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు రెసిపీ అయితే మీకు చాక్లెట్ గనాచ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తానన్నాను కదా. సో అదే ఈ వీడియో. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్ గనాచ్ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూసారు కదా ఎంత సిల్కీ అండ్ స్మూత్గా ఉంది మన చాక్లెట్ గనాష్ అనేది. ఇలాంటి రెసిపీ మీకు రావాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను యూజ్ చేసే బ్రాండ్ అయితే 2M డార్క్ కాంపౌండ్ అండి, CP16 అనమాట. ఇది 500 గ్రామ్స్లో మనకు దొరుకుతుంది. మీరు ఎక్కడైనా కమర్షియల్ బేకరీకి సంబంధించిన మెటీరియల్ దొరుకుతుందో అక్కడ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ 2M డార్క్ కాంపౌండ్ కాకుండా మోర్డే కూడా వాడతాను నేను. ఈసారి నా దగ్గర పిక్చర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా. ఇదైతే మీరు ఎప్పుడైనా సరే రేషియో వైజ్ ఉంటుంది. మనం క్రీమ్ ఎంత తీసుకోవాలి, కాంపౌండ్ ఎంత తీసుకోవాలి అని. మీకు ఎవరైనా కస్టమర్స్ స్పెసిఫిక్గా నాకు కాంపౌండ్ వద్దు, ఒరిజినల్ చాక్లెటే కావాలి అంటే కూడా మనం యూస్ చేయొచ్చు. ఈ 2M కంపెనీ కానీ మోర్డే కానీ రెండిట్లో మనకి చాక్లెట్ దొరుకుతుంది. మీకు ఇంకా ప్రీమియం కావాలన్నా కూడా వేరే బ్రాండ్స్ ఉంటాయి, అవైనా యూస్ చేయొచ్చు. అది కస్టమర్ మనకి ఎంత పే చేస్తున్నారు, పే చేయగలరా అనేది మనం ముందే వాళ్ళని కనుక్కొని అప్పుడు మీరు ఆ బ్రాండ్ యూస్ చేయొచ్చు. నేనైతే జనరల్గా నార్మల్ చాక్లెట్ కేక్స్ అన్నిటికీ కూడా కాంపౌండే యూస్ చేస్తాను. మధ్యలో లేయర్స్ వేసేది కూడా అదే వేస్తాను. ఇంకైతే చాకో చిప్స్ కూడా డార్క్ కాంపౌండ్ చిప్సే అవి. ఇది గనాష్కి కూడా నేను కాంపౌండే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 200 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటే మనం గనాష్కి అయితే 400 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. నేను మీకు ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ ట్రోపోలైట్ మనం విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తాం కదా, మెల్టింగ్ స్టేట్లో ఉన్న దాన్ని మనం అలా అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఎప్పుడు రెడీగా విప్పింగ్ క్రీమ్ అనేది ఉంటుంది కాబట్టి, అండ్ ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా విప్పింగ్ క్రీమ్ యూజ్ చేసినా కానీ చాలా బాగా వస్తుంది. లేదు ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేసినా కానీ టేస్ట్ బాగుంటుంది, అండ్ ఇంకా టెక్స్చర్ కూడా బాగుంటుంది. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ట్రోపోలైట్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 100 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటే 200 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి, ఆర్ ఫ్రెష్ క్రీమ్. లేదా 200 గ్రామ్స్ తీసుకుంటే 400 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. మీరు ఏదైనా డార్క్ కాంపౌండ్ తీసుకుంటే దానికి డబుల్ క్రీమ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి నేను ఎక్కువగానే స్టోర్ చేసుకుందామని చెప్పి నేను ఒకేసారి కొంచెం 200 గ్రామ్స్ అలా చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ ఒక ప్యాన్లోకి తీసుకుని దాన్ని కొంచెం హీట్ చేసుకోవచ్చు. ఇది మనం డిఫరెంట్ ప్రొసీజర్లో చేయొచ్చండి. నేనైతే మీకు ఇప్పుడు ఒక ప్రొసీజర్ చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంకొక ప్రొసీజర్లో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదైతే ప్యాన్ని మనం సిమ్లో పెట్టుకుని ఆ విప్పింగ్ క్రీమ్ని కొంచెం హీట్ చేసుకోవాలి. చూసారు కదా, చుట్టూరు లైట్గా బబుల్స్ స్టార్ట్ అవుతుంది. మీరు గనాష్ చేసేంతసేపు మీరు దాని దగ్గరే ఉండాలి. అది అలా పెట్టేసి మీరు పక్కకి వెళ్ళారంటే అది వెంటనే మాడిపోతుంది. సో గనాష్ చేసేటప్పుడు ఎప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం మాడినా కానీ ఆ స్మెల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. చూసారు కదా, చుట్టూరు లైట్గా బబుల్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అది సిమ్లోనే ఉంది, మీరు సిమ్లోనే పెట్టుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ కాంపౌండ్ ఉంది కదా, అది కూడా అందులోకి వేసేయచ్చు. మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాక్లెట్ కనుక మీకు టైట్గా కావాలి, అది ట్రఫెల్కి యూస్ చేసుకోవాలి అంటే 1:1. అంటే 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ ఉంటే 100 గ్రామ్స్ క్రీమ్ ఆర్ విప్పింగ్ క్రీమ్ ఏదైనా కానీ. లేదా మీరు ఫిల్లింగ్కి యూజ్ చేయాలి, లేదా పైన టాపింగ్కి యూజ్ చేయాలి, లిక్విడీగా ఉండాలి అంటే కనుక 1:2. అంటే 100 గ్రామ్స్ చాక్లెట్ ఉంటే 2 ఏమో క్రీమ్ ఆర్ విప్పింగ్ క్రీమ్ ఏదైనా కానీ. అప్పుడు మీకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. మీరు డిఫరెంట్ ఆటలకి యూస్ చేసుకోవచ్చు ఆ చాక్లెట్ని. మీరు ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుని దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు లైట్గా కొంచెం హీట్ చేసుకుంటే అది మెల్ట్ అవుతుంది. మీరు ఫ్రాస్టింగ్కి కావాలంటే ట్రఫెల్కి యూజ్ చేసిన చాక్లెట్ ఏదైతే ఉందో అది మీరు ఫ్రాస్టింగ్కి యూజ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ మెల్లమెల్లగా నేను చేయబోయే కేక్స్లో నేను వీడియోస్ తీసి సెపరేట్గా దేనికి ఏది చేయొచ్చు, 1:2కి అయితే ఏది యూజ్ అవుతుంది, 1:1కి అయితే ఎలా యూజ్ చేయాలి అనేది డిఫరెంట్ మెథడ్స్ నేను వస్తున్న వీడియోస్లో ప్రతి ఒక్క దాంట్లో నేను ఇంపార్టెంట్ టిప్స్తో పాటు అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను.
ఇప్పుడు మొత్తం అంతా మెల్ట్ అవుతుంది కదా! ఇదంతా మీరు సిమ్‌లో పెట్టేసుకొని మొత్తం అంతా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ఆపకుండా మిక్స్ చేయాలి. ఇది నేను స్టవ్ ఆన్‌లోనే పెట్టుకున్నాను. మీరు ఆఫ్ చేసేసుకొని ఆ వేడికి మీరు మెల్ట్ చేసేసుకోవచ్చు. పర్లేదు. మీరు ఫస్ట్ టైం చేసే లెక్కైతే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఎక్కడైనా చిన్న చిన్న డార్క్ కాంపౌండ్ ఉంటే మాత్రం అది కూడా పోతుంది. లేదు ఇంకొంచెం మీకు బాగా మిక్స్ చేసినా గానీ ఇంకా ఉంది అంటే గనక మళ్ళీ అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1 మినిట్ హీట్ చేసుకోండి. వెంటనే అది వేడెక్కుతుంది. ఆ మిగతావి కూడా అవి మెల్ట్ అయిపోతాయనమాట. సో, మీరు స్టవ్ ఆన్‌లో పెట్టుకున్నారు అంటే గనక కేర్‌ఫుల్‌గా చూస్తూ తిప్పుతూనే ఉండాలి. మొత్తం మెల్ట్ అయ్యే వరకు అయిందా లేదా అనేది మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నేను ఇప్పుడు తయారు చేసిన ఈ గనాష్‌ని కొంచెం కంప్లీట్‌గా అది చల్లారిపోయిన తర్వాతే నేను కేక్‌కి యూజ్ చేస్తున్నాననమాట. అప్పటి వరకు నేను దాన్ని ఒక సైడ్ పెట్టేసుకొని మొత్తం కంప్లీట్‌గా కూల్ డౌన్ అవ్వాలి. అలా అని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్‌లో పెడితే అది మళ్ళీ హార్డ్‌గా అయిపోతుంది. మీకు మంచిగా మీ పర్పస్‌కి యూజ్ అవ్వదనమాట. ఎందుకంటే ఫిల్లింగ్‌కి పైన మనం గనాష్ వేస్తాం కదా! కేక్ పైన దానికి కూడా యూజ్ అవ్వదు. సో, మీరు ఆహ్, పక్కన పెట్టేసేయండి గానీ ఫ్రిడ్జ్‌లో మాత్రం పెట్టొద్దు. ఇలా కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత చూసారా? అది ఇంకా లిక్విడీగా ఉంది గానీ వేడిగా అయితే లేదు. సో, నేనప్పుడు వెంటనే మన పైన గనాష్ టాపింగ్ లాగా నేను కేక్ పైన యూజ్ చేసుకున్నాను. దాన్నే నేను ఫిల్లింగ్‌కి కూడా యూజ్ చేసుకున్నాను. అదే చాక్లెట్ కేక్‌కి. సో, ఇది చూసారు గదా! ఎంత సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చిందో. మీరైతే 2M డార్క్ కాంపౌండ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మోడే కన్నా నాకు 2M బాగా నచ్చింది. చాలా సిల్క్ అండ్ స్మూత్ టెక్స్చర్ వచ్చింది. సో, ఇదండి మన ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.